అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న హరికృష్ణ. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల ఉదంతం ఇప్పుడు ప్రస్తుతం గౌరవ హైకోర్టు పరిధిలో ఉన్నది. ఈరోజు వాద ప్రతివాదనలు జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి వాదిస్తున్నటువంటి ప్రభుత్వ లాయర్ గారు ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ తెలంగాణ సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకే నేపథ్యానికి సంబంధించినటువంటి ఇద్దరు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, ఒకరు తెలుగు మీడియం, మరొకరు ఇంగ్లీష్ మీడియం నుంచి కనుక రాస్తే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో తెలుగు మీడియం స్టూడెంట్ ఎఫిషియన్సీ ఉన్నా, స్ట్రెంగ్త్ ఉన్నా కూడా కంపీట్ కాలేకపోతున్నాడు అని చెప్పేసి వారు తన యొక్క వాదనను వినిపించడం జరిగింది. సో ఇది చాలా తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్లకు ఆ స్కిల్స్ అండ్ ప్రెజెంటేషన్ లేదు అని చెప్పకనే వారు ఈరోజు గౌరవ హైకోర్టు లోపల వాదనలు వినిపించడం జరిగింది. ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే వారు మరొక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా లోపల ఒక ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తూ ఆ ప్రభుత్వ పాఠశాల లోపల కేవలం 7 మంది మాత్రమే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు స్టూడెంట్స్ అని చెప్పేసి, పక్కన ఒక 1.5 కిలోమీటర్స్ దూరం లోపల ఉన్నట్టు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోపల చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రోజు పేరెంట్స్ వాళ్ళు పస్తులుండి కూడా ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు అని చెప్పేసి వారు చెప్పారు. అంటే వారి మాటల్లో ఏం తెలుస్తా ఉన్నది అంటే ప్రభుత్వ పాఠశాలలకు ఒక నిబద్ధత లేదు, ప్రభుత్వ పాఠశాలల లోపల విద్య సక్రమంగా జరగట్లేదు అని చెప్పేసి వారు మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. అదే కాంటెక్స్ట్ లోపల వారు మరొకటి కూడా ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు బయాస్డ్గా ఏదైతే చర్చలు వాదోపవాదనలు ఏవైతే జరిగాయో, సో వాటికి సంబంధించి మీరు చెప్పినటువంటి లెక్కలు 90% 563 వేకెన్సీస్ ప్రస్తుతం గ్రూప్ 1 లోపల ఉంటే 90% స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. 9.9% తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, 0.1% ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. మరి ఇదే లెక్కన చూస్తే 563 పోస్టులకి సుమారుగా 506 కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగాలు. మరి అవే 563 వేకెన్సీస్ లోపల ఇదే పర్సెంటేజ్ 10% చూస్తే తెలుగు మీడియం వాళ్ళకు వచ్చినటువంటి వేకెన్సీస్, వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 54-55 ఉద్యోగాలు మాత్రం. అంటే 563లో 505 ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వస్తే ఉద్యోగాలు కేవలం 56 మాత్రమే తెలుగు మీడియం వాళ్ళకు వచ్చాయి. ఎంత అన్యాయం చెప్పండి. అంటే గతం లోపల మీరు చెప్పారు కదా ఇంగ్లీష్ మీడియంలో పెరుగుతుంది, చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి. మరి ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష రాసింది 20 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి వాళ్ళు గ్రూప్ 1 పరీక్ష రాశారు. 20 సంవత్సరాల క్రితం అసలు తెలుగు మీడియం చదివించే